నా పేరు మణికంఠ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ఇప్పుడు మనం మైలవరం నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ వైసీపీ నుంచి తిరుపతిరావు గారికి ఇచ్చారు, అలాగే టీడీపీ నుంచి వెంకటకృష్ణ ప్రసాద్ గారికి ఇచ్చారు. మరి చూద్దాం ఇక్కడ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. జగన్ గారు ఎందువల్లండి? ఎందువల్ల మాకు ఇక్కడ వ్యాపారాలు మాత్రం పెట్టుకొని ఇస్తాడు, మమ్మల్ని ఇక్కడి నుంచి తీనీరు. వ్యాపారం మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టడు, అంతే మంచిగా ఉంది. 5 సంవత్సరాల పరిపాలన బానే ఉంది. అంటే ఏం నచ్చింది మీకు బాగా? ఇంటికి బియ్యం మొత్తం బాగున్నాయి, వారంటీ బాగున్నాయి, చేతి బాగుంది, అన్ని బాగున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఇవేం పెట్టుకునే కదా మీకు? లేదండి, ఇక్కడ మమ్మల్ని ఇక్కడ నుంచి తీపిచ్చేస్తాం, ఇక్కడ ఉండద్దు, ఫుట్బాల్ మేము ఉండద్దు, తీసేయండి అర్థం అవుతుందని చెప్పని మమ్మల్ని అటు ఇటు తిప్పి చాలా రిస్క్ పడ్డామండి. ఇప్పుడు మాత్రం ఈ 5 సంవత్సరాలు మాత్రం చాలా బాగుంది. మమ్మల్ని మాత్రం వ్యాపారం చేయనిచ్చాడు ఇక్కడ మాత్రం, ఇది మాత్రం నిజం. మమ్మల్ని ఇక్కడ కదనీ లేదు, మేము చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నాం ఇక్కడ, మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టడా. మళ్ళీ జగన్ గారు వస్తే మంచిదండి. జగన్ వస్తేనే బాగుంది. టీడీపీ ఎందువల్ల అంటారు సార్? కరెంట్ బిల్లా బాగుంది, ఫ్యాన్ 2 లైట్లు టీవీ 16 వస్తుంది. పిచ్చి పిచ్చి వాళ్ళు డబ్బులు ఇటు మాకే దిగటం ఎందుకు? సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం చంద్రబాబే, చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మైలవరంలో 5 సంవత్సరాలు ఎలా ఉందండి పరిపాలన? పరిపాలన బాగానే ఉంటదండి. ఈ పనులు ఏం పనులు తరగతి వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆటో డబ్బులు ఇస్తాను, మంగళవాడికి ఇస్తాను, మంగళవాడికి అడ్డం చేసి 50 రూపాయలు జరుగుతాను, వాడికి ఎందుకు 10,000? ఆడో ఇప్పుడు చిన్నపిల్లలకి అమ్మఒడి ఇస్తే బాగానే ఉంది, ఇచ్చే పింఛన్ బాగానే ఉంది. ఇదే ముసలికి ఆ పరిగణ పథకాలు పెట్టి జగన్ ఎందుకు? 50 రూపాయలు కోట్ల మంది మేము దాకా తాకపోయి 30 రూపాయలు 50 రూపాయలు తిరుగుతున్నారు. దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. బడ్జెట్ పెరిగింది సార్, ఏం లేదు. ప్రభుత్వం మారాలంటే సార్ వారిది కూడా నేను పక్కా రాజశేఖర్ నా ప్రాణం, మేము కాపులం, అంత ఇష్టానికి ఇచ్చింది ఎందుకు? ఏం చెప్పండి, మీరు చెప్పండి. పరిపాలన వల్ల ఉపయోగం ఏంటి? సార్ చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి ఉంటదంట. అభివృద్ధి లేదు, కుంటుపడిపోయింది అభివృద్ధి. మా పిల్లలు ప్రకారం బెంగళూరు పోతున్నారు, అది ఫ్యాక్టరీ బోర్డులు ఉంటే ఉద్యోగం చేసుకుంటారు, కళ్ళ ముందు ఉంటారు. ఏదో ఇబ్బంది ఉన్నాం కనుక మేము కోరుకుంటున్నాను నేనైతే. ఎందువల్ల అంటారు? ఆయన వల్ల లబ్ధి ఏదో ప్లాట్ వచ్చింది, టీడీ ప్రభుత్వం నాకు ఇవ్వలేదు, నాకు పోయినా కూడా నాకు ఇవ్వలేదు. అదే మళ్ళీ టీడీ బోర్డులో మళ్ళీ కబ్జా చేయడానికి చూశారు, స్థలానికి 3 సెంట్లు ఇది స్థలాన్ని. మరి అలాంటప్పుడు వాళ్ళకి వెళ్ళేస్తాం, మాకు ఉపయోగపడ్డారు కనుక వాళ్ళకే. నాకు అన్నం ఏది కూడా ఏది పెడతారో ఎవరైతే పెడతారో వాళ్ళకే. ఎలా ఉంది సార్ మైలవరం 5 సంవత్సరాల అభివృద్ధి? ఏం ఈ ప్రాంతాల్లో ఏం డెవలప్ లేదు, ఏం లేదంటారా? ఈసారి వైసీపీ నుంచి తిరుపతిరావు గారికి ఇచ్చారు, బీసీ క్యాండిడేట్. టీడీపీ నుంచి వెంకటకృష్ణ ప్రసాద్ గారికి ఇచ్చారు. మా ఎమ్మెల్యే గారే మళ్ళీ అటు వెళ్ళారు, అటు వెళ్తే వస్తానే అనుకున్నారు, అది వ్యతిరేకం అవుద్ది. అప్పుడు ఈసారి టీడీపీలోకి వచ్చారు వెంకటకృష్ణ ప్రసాద్, వచ్చే అవకాశం ఉందంటారా? చెప్పలేము, దెబ్బగా ఉందంటారా? బీసీ నాయకుడు కనుక చేస్తారు. సీఎం ఎవరైతే బాగుంటుంది సార్? ఇందులో చేసిన అందులోకి వెళ్తే అది వ్యతిరేకం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మనం కొనుక్కున్నా, నేను పక్క టీడీపీ 83 నుంచి నా ఈ తలం గురించి నేను వ్యతిరేకమే అంతే. కాకపోతే నాకు టీడీపీ అంటే చిన్నప్పటి నుంచి మా నాన్నవాళ్ళు, మా తాత, మా బాబాయిలు అందరూ టీడీపీ అభిమానులు ఎప్పుడు కూడా. సీఎం ఎవరైతే బాగుంటుంది సార్? మాకు జగనే కావాలండి. జగనే కావాలి. మేమా తెలుగుదేశం వస్తే బాగుంటది అనుకోండి. తెలుగుదేశం అండి ఎందువల్ల అంటారా? మాకు జగన్ గారు వస్తే ఈ 4 మెతుకులు కూడా మాకు దొరకవు, ఇంకా కష్టాలు ఎక్కువైతాయి అనుకుంటున్నాం మేము. ఎందువల్ల అంటారు మేడం? అంటే ఏం నచ్చింది, ఏం నచ్చలేదు? మా వ్యాపారం కానీ చేటి వరకు ఏటిలో రూపాయి కూడా మిగలట్లేదు. మేము పొద్దుగూలు కష్టం చేస్తున్నాం, మా పిల్లలకి తినడానికి కూడా ఉంటుందా. అన్ని అన్ని పథకాలు పెట్టాడు, ఏం ఉద్ధరిస్తున్నారు మాకు? ఏమీ ఉంటుందా మాకు. అంటే వ్యాపారస్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు జగన్ గారి పరిపాలన వల్ల. ఇక్కడ మైలవరంలో ఈసారి వైసీపీ నుంచి తిరుపతిరావు గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి వెంకటకృష్ణ ప్రసాద్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి బాగుంటది అనుకుంటున్నారు? మేమా ఇంకా ఎవరు అనుకోవట్లేదండి, మేము ఒక నిర్ణయం తీసుకుంటే గానీ అప్పుడు అనుకుంటాం ఎవరు వస్తే బాగుంటది అనేది. కానీ ప్రభుత్వం అయితే మారాలనుకుంటున్నారా? మారాలని అనుకుంటున్నాం, మార్పు రావాలనుకుంటున్నాం. అంటే ఎవరు వస్తే బాగుంటది అంటారా? సీఎం కింద ఎవరు వస్తే బాగుంటది అనుకుంటారా? జనసేన వస్తే బాగుంటది అనుకుంటా. జనసేన పవన్ కళ్యాణ్ గారని. అవునండి. ఎందువల్ల అంటారు మేడం? ఏమో ఎంతమంది ఇప్పుడు వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు, ఆయన ఏమైనా ఉద్ధరిస్తాడేమో అని చెప్పేసి అని ఎదురు చూస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పరిపాలన బాగా చేస్తారని చూస్తున్నారు. అవును. ఇప్పుడు ఈ కాయ వచ్చే మాకు అది వరకు వచ్చేసి 20 రూపాయలు పడేది, ఇప్పుడు మేము కొనుక్కోవటం ఈ కాయ వచ్చేసి
35 రూపాయలు రాస్తున్నారు మా కాయ మీద. ఈ 35 రూపాయలు పెట్టి కాయ అమ్మి మేము పిల్లలకి ఏం తీసుకెళ్లి పెట్టుకోం, మేమేం తినం, మా కూలి కూడా రావట్లేదు. పొద్దుగూకులు తెలిసిన వ్యాపారం ఒకటే, వ్యాపారం తప్పితే ఏమీ లేదు. ఇల్లు కూడా లేవు మాకు, ఎవరు ఏమీ ఇవ్వాల. మీ కష్టం మీద మీరు బతకాలి, మీ కుటుంబం ఉందా? ఇది తీసుకెళ్తేనే ఒక సాయంత్రానికి అన్ని కట్టుకుని ఒక 500 300 ఉంటేనే మేము ఇంటికి తీసుకెళ్లి పిల్లలకు పెట్టుకోగలుగుతున్నాం. లేకపోతే ఆ రోజు విసూరమంటే వెళ్ళిపోవటం. సార్ 3 పార్టీలు కలిపి కూటమిలో పోటీ చేస్తున్నాయి కదండి, జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయి కదా. అవును, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు అందులో? అందరూ ఎవరు వస్తే బాగుంటుంది అంటే ఏం చెప్పమండి. జగనన్న ప్రభుత్వం. జగనన్న ప్రభుత్వం. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే మాకు అమ్మఒడి చేస్తున్నాడు స్టూడెంట్స్ కి చక్కగా. సారి తిరుపతిరావు గారికి ఇచ్చారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి వెంకటకృష్ణ ప్రసాద్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే మైలవరంలో అభివృద్ధి అవుతుంటారు? మైలవరం అభివృద్ధి అవ్వాలంటే వసంత వేస్ట్. వసంత వద్దు మాకు. అర్థం కదా? వసంత కృష్ణ ప్రసాద్ వద్దు మాకు. వెంకటకృష్ణ ప్రసాద్ గారు వద్దా? ఎవరన్నా ఆయన తిరుపతిరావు గారు రావాలంటారా వైసీపీ నుంచి? ఎందువల్ల అంటారు? వసంత గారు మా ఊరు ఒకసారి కూడా రాలేదన్నారు. కలగలేరు ఇలా వెళ్ళాడు కానీ మా ఊరు ఒకసారి రాలా, మా రోడ్లు చూడాల, మాకేం చేయాల వచ్చి. మల్కాపురం పేట మా ఏరియా. ఈసారి తిరుపతిరావు గారు రావాలంటారా? ఆయనే రావాలి. సార్ సీఎం ఎవరైతే బాగుంటుందన్నా? సీఎం జగనే అన్నారు. జగనేనా? జగన్ గారండి. ఎందువల్ల అంటారు? ఇవాళ అంటే ఈయన పార్టీలు మారుతాడు పొద్దాక. కృష్ణ ప్రసాద్ గారు ఒక పార్టీలో స్థిరంగా ఉండడు. నందిగాంలో మారి 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 పరిపాలన ఎలా ఉందండి? ఎలా ఉంది? బాగానే ఉందండి. అంటే ఏం నచ్చిందండి ఆయన పరిపాలన మీకు బాగా? చెప్పండి, మీ ఉద్దేశం. అన్ని బాగానే ఉన్నాయి, పథకాలు అన్ని బాగానే ఉన్నాయి. సార్ సీఎం ఎవరు అవుతారంటారు? ఎవరు వచ్చినా బాధలా, ఎవరు వచ్చినా పర్లేదు, ఎవరు వచ్చినా బాధలా. నాకు కష్టాలు తప్పితే చాలు కొంచెం. నాకు ఆటిపాపులు, నేను పని చేయలేకపోయి నాకు ఏం చేయట్లేదు జగన్ గారు. మరి అది నేను వేసింది ఓటు ఆయనకే చెబుతున్నా కదా. మీకు న్యాయం జరగలేదు? న్యాయం జరగలేదు. నాకు హార్ట్ ఆపరేషన్ అయింది 2 సార్లు, కనీసం ఏమి చేయను కూడా చేయలేదు నాకు. అంటే సార్ ఎవరు వస్తే అభివృద్ధి బాగుంటది అంటారు? ఎవరు వచ్చినా బాధలా, ఎవరు వచ్చినా మాకు సాయం మీకైతే సాయం చేయాలి. సార్ మైలవరంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఉంటుంది? వచ్చేదేమో కార్మికులు అందరికీ శుభయోగం ఉండాలి. అది లేకుండానేమో ఉన్నోళ్ళ పడుతున్నారు, లేని వాళ్ళు లేనట్టు ఉంటున్నారు. లేని వాళ్ళు చూసుకుంటే బాగుంటది కదా. అంతేగాని మీరు కొట్టుకుని నా మామయ్య పెడితే మేమేమైపోతాం? అట్లా నేను ఉద్యోగం ఉండకూడదని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం మార్చేసుకున్నాను. టీడీపీ అన్న. టీడీపీ ఎందువల్ల అంటారు? అభివృద్ధి లేదన్న. వైసీపీ 5 సంవత్సరాల నుంచి ఏముంది, అభివృద్ధి లేదు, బాగులేదు. ఈసారి వైసీపీ నుంచి తిరుపతిరావు గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి వెంకటదుర్గ ప్రసాద్ గారికి ఇచ్చారు. వెంకటకృష్ణ ప్రసాద్ గారు ఎవరు వస్తే అభివృద్ధి బాగుంటుంది అంటారు మైలవరం? కృష్ణ ప్రసాద్ గారు రావాలన్న. కృష్ణ ప్రసాద్ టీడీపీ తరపున ఆయన పాలిస్తే అభివృద్ధి వేరే ఉంటుంది. వైసీపీ తరపున ఆయన అభివృద్ధి చేయాలనుకున్నారంట, కాకపోతే పైనుంచి నిధులు రాలేదు. ఎలా ఉందండి 5 సంవత్సరం మైలవరంలో అభివృద్ధి? ఏం లేదన్న, ఏం బాగా. మా వ్యాపారాలు కూడా ఏం లేవు 5 సంవత్సరాల నుంచి. వ్యాపారస్తులందరూ ఇబ్బంది పడ్డారా? చాలా మామూలుగా లేదు. సార్ ఎవరు వస్తే అభివృద్ధి వస్తుంది అన్నారు? నా పైన చంద్రబాబు నాయుడు రావాలన్నా, మాకు మాత్రం టీడీపీ రావాలి. బొమ్మసాని గారి నాయకత్వం అయితే బాగుంటదండి. వసంత అయితే గెలవడు, బొమ్మసాని గారు వస్తేనే మాకు మంచిది. టీడీపీ తరఫున వెంకటదుర్గ ప్రసాద్ గారా? ఎందువల్ల అంటారు సార్? మాకు ఆ ప్రభుత్వం నచ్చలా. వైఎస్ఆర్ లో మరి టీవీలోకి వచ్చారు కదా, ఆ ప్రభుత్వం నచ్చలా మాకు. బొమ్మసాని గారు ఇస్తారని ఆలోచించాం, ఇవ్వలేదు. ఈసారి మా బొమ్మసాని గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము కూడా. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం అంటే ఏం చెప్తా ఏదైనా అవుతాయి. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఈసారి జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న 5 సంవత్సరాలు? జగన్ గారి పరిపాలన అంటే ఉంది అలా ఏదో నడిచిపోయింది అంతే. అంటే మీకు ఏం నచ్చిందన్న బాగా? ఏదో వచ్చిందండి, రోడ్డు మీద వ్యాపారం చేసుకోవడం అలా ఏం చెప్తా. ఈసారి ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు సీఎం? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు అంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది అన్న. టీడీపీ అన్న ఎందువల్ల అంటారు సార్? ఏమో మాకు వైసీపీ చూసాం, వైసీపీలో మాకు అంత ఏం అనిపించలేదు సార్. ఒకసారి కిందకి వెళ్తే మీకు మ్యాటర్ అంతా అర్థమైంది. ఒకసారి కాలువలు తీయడం గానీ, అసలు ఇల్లు బాగు చూసుకోవడం గానీ, వార్డు సరిగ్గా పట్టించుకోరు. అభివృద్ధి లేదంటారు అసలు ఏం పట్టించుకోలేదు సార్ వైసీపీ. ఏ పార్టీ వచ్చినా అంతే అనుకోండి. ఈసారి టీడీపీకి ఛాన్స్ ఇద్దాం అని అంతే. టీడీపీ ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు. సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు సార్? అది తెలియదు సార్, మనం చెప్పలేం కదా. మనం ఓటెత్తే గెలిచేది కదా సీఎంది. ఈ 5 సంవత్సరాలు అయితే మైలవరంలో అభివృద్ధి లేదంటారా? లేదు సార్.
ఏం లేదు, అభివృద్ధి కొంచెం కూడా లేదు. మరి మైలవరంలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా? ఎందువల్ల అంటారు సార్? ఆయనకి ప్రజలకి నేరుగా డబ్బులు వేసాడు. రెండోది ఏంటంటే కరోనా టైం కూడా మంచిగా జనాలకి అన్ని చేశాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏదైనా సరే ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చాడు. ఏదో కొన్ని చేయలేని ఒకటే రాగానే మందు ఒకటి అలాంటివి కానీ మాక్సిమం చేశాడు. పేదోడు పనికి వచ్చాయనే చేశారు. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే పథకాలన్నీ బాగానే ఇచ్చారు కానీ అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవని ప్రజలు అనుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అభివృద్ధి అంటే ఏంటంటే ఉసుకమ్ముకోవడమా? అంటే ఉద్యోగాల పరంగా ఏంటంటే ఇప్పుడు ప్రపంచం అంతా దీంట్లో కొనరెళ్తుంది. డెవలప్మెంట్ ఉంటే వస్తుంది. ఒక రోజు తెల్లారిపడికే పిల్లవాడు పెద్దడైపోడుగా డెవలప్మెంట్ అనేది వచ్చింది. అదే ఎట్లా అంటే దాన్ని మనుషులు మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటది. డెవలప్మెంట్ ఏంటి? ఇప్పుడు అన్నం లేకుండా ఉండి డెవలప్మెంట్ వచ్చి ఏంటి ఉపయోగం? బిల్డింగ్లు కడితే పేదోడు బతకాలి కదా. వాడు రేపు పొద్దున పని చేసుకునే శక్తి వస్తే ఆటోమేటిక్ గా జనరేట్ మనిషి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అది ఇదిగానే డెవలప్మెంట్ అంటే ఏంటి నాకు ఎలా కడుగుతా? డెవలప్మెంట్ అంటే ఏంటి? మనం ఏం ఆలోచిస్తున్నాం? అభివృద్ధి అంటే అదే ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నా గ్యారంటీగా. ఎలా ఉందండి 5 సంవత్సరాలు మైలవరంలో పరిపాలన? ఆయన మరే కరప్షన్ కాదు, మంచివాడు కానీ పోయినసారి ఆయన పెద్దగా. ఈసారి వైసీపీ నుంచి తిరుపతిరావు గారికి ఇచ్చారు, తిరుపతిరావు గారికి. టీడీపీ నుంచి వెంకటకృష్ణ ప్రసాద్ గారికి ఇచ్చారు. తిరుపతిరావు వెళ్తారు. తిరుపతిరావు గారు వస్తారు. వైఎస్ఆర్ పార్టీ వస్తేనే కొద్ది పేదవాళ్ళు బాగుంటుంది సార్. వైఎస్ఆర్ పార్టీ అంటారా? ఎందుకంటారు సార్? ఎందుకంటే అంటారు కొద్ది పేదవాళ్ళకి పింఛన్లు కానీ ఏమైనా కానీ కొద్ది మంచిగా అంటే అట్టగానే ఇది అవుతారు. పేదవాళ్ళు ముసలోళ్ళు మొక్కవాళ్ళు ఉంటుంటారు, వాళ్ళ పింఛన్లు టయానికి పంపుతాయి. మళ్ళీ అదే రేషన్ కూడా డోర్ వెళ్ళే వరకు బాగానే ఉంటుంది ప్రస్తుతానికి. ఈసారి మైలవరంలో తిరుపతిరావు గారికి ఇచ్చారు వైసీపీ నుంచి, మరి ఆయన టీడీపీ నుంచి వెంకటకృష్ణ ప్రసాద్ గారికి ఇచ్చారు. ఆయన ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు తిరిగింది కానీ తర్వాత తిరగలేదండి. మరి ఈయన ఎట్లా ఉంటాడు అనేది తెలియదు. అది జగన్ గారు తప్పు కాదు కదా. ఒక ఊరికి నిలబెట్టినప్పుడు ఆయన తప్పు ఏం కాదు కదా. ఆయన చూసుకోవాలి ఆ నియోజకవర్గం మనుషులందరినీ. మరి ఈయన గారు నిలబెడతారు, మరి ఆయన గారు అట్టుండద్దు. అదే కొద్దిగా లారీలు కూడా కొద్దిగా ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి. ఓకే, ఎలా ఉందండి 5 సంవత్సరాలు మైలవరంలో పరిపాలన? చెప్పట్లా కృష్ణప్రసాద్ గారు పెద్ద తిరిగి చేసిన లేదు, ఆయన పరిపాలన ఏం లేదంటారు? ఏం లేదు. ఆయన ఈ మైలవరం నియోజకవర్గానికి మరి అట్లా బ్యాడ్ చేసింది ఆయన. జగన్ గారు తప్పేం లేదు, ఆయన చేస్తే ఎలా ఆయన చేస్తూనే ఉండదు. సార్ సీఎం ఎవరయ్యే అవకాశం ఉందంటారు? సీఎం అంటే మామూలుగా వాళ్ళ పొత్తులతో ఉంటారు, వీళ్ళు అయ్యేట అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ముసలోళ్ళు అయినా ఎవరైనా కానీ కొంత ఏంటంటే ఆదుకుంటుండడం మంచిగానే ఉందని. 5 సంవత్సరాలు మైలవరంలో పరిపాలన అంతగా అనుకూలంగా లేదు గురు. పాపం ఇబ్బందిగానే ఉన్నది, ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారస్తులు ఏంటి, లారీ ఓనర్లు ఏంటి, చాలా వాళ్ళకు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంత ఇబ్బందిగానే ఉంది. ఈసారి వైసీపీ తెలుగుదేశం వస్తే బాగుంటుంది, తెలుగుదేశం వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మన అందరూ. మరి ఏం జరుగుతుంది ఏంటో మనకు తెలియదు. టీడీపీ అండి. టీడీపీ అండి, ఎందువల్ల అంటారు మేడం? తెలియదు, చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ అంటే ఆయన సరిగ్గా చూసుకోవట్లేదు, పరిపాలన సరిగ్గా లేదంటారా? అంటే ఏం నచ్చలేదు మేడం మీకు? చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి, ఏం పర్లేదు. తెలియదండి. తెలియదండి. సీఎం ఎవరైతే బాగుంటది ఈసారి? సీఎం జనసేన అండి. జనసేన అండి. పవన్ కళ్యాణ్ గారి సీఎం అయితే బాగుంటుంది. వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది. వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. ఎందువల్లండి? సంక్షేమ పథకాలు అన్ని ఉన్నాయి కదా ఇప్పుడు, అవన్నీ జరుగుతాయని. ఏం నచ్చింది మీకు పథకాల్లో బాగా? మాకు పెన్షన్లు, అమ్మఒడి, మరి రైతు భరోసా ఇవన్నీ. ఎలా ఉందండి 5 సంవత్సరాలు మైలవరంలో అభివృద్ధి? మైలవరంలోనండి పర్వాలేదు. ఈ సంవత్సరం 5 సంవత్సరాల పర్వాలేదు, బాగానే ఉంది. బాగానే ఉందన్నారా? సరే, ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు మైలవరంలో? మైలవరం తిరుపతిరావు గారా, వెంకటకృష్ణ ప్రసాద్ గారా? తిరుపతిరావు గారు వస్తారేమో అనుకుంటున్నాను. తిరుపతిరావు గారు వైసీపీ నుంచి వస్తారు. ఆయన పాలన బాగానే ఉంది. ఆయన వచ్చి ప్రత్యేకంగా చేయడు కదా, ఇక్కడ తొత్తులను పెట్టుకున్నాడు. ఎమ్మెల్యే గారు పేర్లు మనకు సరిగా తెలియదు. మైలవరంలో తిరుపతిరావు గారికి ఇచ్చారండి వైసీపీ నుంచి. టీడీపీ నుంచి వెంకటకృష్ణ ప్రసాద్ గారు. వీళ్ళు చేసే పనులకి ఆయన చెడ్డ పేరు వస్తుంది. ఆయన పనులు కరెక్ట్ గా చేస్తున్నాడు. ఊరికి అందాల్సిన అందరు వాళ్ళకి టయానికి అందిస్తున్నాడు. ఈ మధ్యలో తొత్తులు ఉన్నారు చూసారా, వీళ్ళు చేసే పనికి ఆయనకి పడతాయా పడవ అనేది భగవంతుడు తెలుసు. ఆయన చేసే పని అయితే బానే ఉంది. అది అంటే జగన్ గారి పరిపాలన అయితే బానే ఉంది కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు పరిపాలన బాగాలేదు.
మధ్యలో వాళ్ళు అదే మధ్యలో వాళ్ళు ఎమ్మెల్యే ఆయనకి చెడ్డ పేరు వస్తుంది. అదండి సార్ సీఎం ఎవరైతే బాగుంటదమ్మా? సీఎం జగన్ అయితేనే బాగా ఉంటది. మరి ఈళ్ళ కూడా ఆయన బాటలో నడిస్తేనే బాగుంటది. ఇప్పుడు ఎందుకంటే అన్ని మంచి పనులే చేశాడు. ఇప్పుడు ఆటో వాళ్ళకి గానీ తంతులకు గానీ అందరు కూడా మంచి పనులే చేశాడు. ఈ మధ్యలో వాళ్ళు ప్రవర్తన మార్చుకోవాలి. అంటే ఇక్కడనే కాదు, రాజకీయ నాయకులందరూ ఓన్లీ జగన్ గారి చేతిలోనే ఉండదు, అంతా మా చేతిలో ఏం లేదు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? జగన్ గారి చేతిలో ఉంటే ఇప్పుడు ఆయన అక్కడ కూర్చుంటాడు, మీరు వెళ్ళి పెన్షన్ ఇచ్చిరండి అంటారు. వీళ్ళు వచ్చి ఇలా ప్రశ్నలు మాటలు ఇవన్నీ పడిన వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు, నా మాట ఏంటో మీకు తెలుస్తుంది, ఆయన తెలియదు ఆడన్నాడికి. మీరు వెళ్ళి చేసి చెప్తే అది అంటాడు. అట్టా ఏళ్ళ వల్ల ఆయనకి చెడ్డ పేరు వస్తుంది. ఓకే, అదండి. థ్యాంక్స్ అమ్మ. పరిపాలన ఎలా ఉందన్నా? పర్లేదు, బానే ఉంది. బాగా ఉందంట. అంటే ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? చూస్తున్నారు కదా ముసలి వాళ్ళు ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు. లభిస్తాడు చూస్తున్నారు, కొట్లగా ఎంతసేపు చాలా సేపు అవుతుంది. పొద్దున అనంగా వాళ్ళు అక్కడే నిల్చొని ఉన్నారు. ఈ లోపల ఫస్ట్ తారీఖే వచ్చేసేయి ఇచ్చిన వాళ్ళకి. సార్ సీఎం ఎవరైతే బాగుంటదండి? జగన్ అయితేనే బాగుంది. జగన్ అయితే బాగుంటది అంటారా? మరి 3 పార్టీలు కలిపి కూటమిలో పోటీ చేస్తున్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఏమన్నదు, కొన్ని పనులు బాగానే చేస్తున్నాయి అన్న. ఇది మెయిన్ ఏంటంటే ముసలి వాళ్ళకి, హ్యాండిక్యాప్ వాళ్ళకి, వీళ్ళకి పెన్షన్ ఇవ్వడం బాగుంది. అది ఒకటి. మెయింటెనెన్స్ ఒకటి లేదు. మెయింటెనెన్స్ ఒకటి ఉంటే బాగుంటది. ఏది డెవలప్మెంట్ ఒకటి బాగాలేదు. అదండి. మైలవరంలో వైసీపీ నుంచి తిరుపతిరావు గారికి ఇచ్చారు. నెక్స్ట్ టీడీపీ తిరుపతిరావు గారు అంటే చాలా మంది తెలియదు అన్న. తిరుపతిరావు గారికి చాలా మంది తెలియదు. ఆయనకి టీడీపీ రావచ్చు అన్నారు. ఎలా ఉందండి 5 సంవత్సరం మైలవరంలో డెవలప్మెంట్ అసలు లేదన్న. ఏం లేదన్నా? అసలు లేదు, డెవలప్మెంట్ అయితే అసలు లేదు. ఎందువల్ల అంటారు? కరోనా 3 సంవత్సరాలు పోవడం వల్ల, దాని వల్ల ఏమవచ్చు. లేకపోతే ఆయన ఇచ్చిన పథకాలు, నవరాత్రులు దాని మీదే ఫోకస్ పెట్టినట్టు ఉంది. నేను చెప్పింది నేను చేస్తాను అంతే. ఓకేనా? సీఎం ఎవరైతే బాగుంటది అంటారు ఈసారి? సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటంటే డెవలప్మెంట్. ఇప్పుడు మా పిల్లలు చదువుకున్నారు, బీటెక్ చేస్తున్నారు, ఖాళీగా ఉంటున్నారు జాబులు. పిల్లలిద్దరు బీటెక్ చేసి ఖాళీగా ఉన్నారు. జగన్ గారు అభివృద్ధి లేదంట. అభివృద్ధి లేదు, మెయిన్ అభివృద్ధి లేదు. బీటెక్ చేస్తారు, ఖాళీగా ఉంటున్నారు. చాలా బాగుందండి. అంటే ఏం నచ్చిందండి ఆయన పరిపాలన మీకు? అంటే విద్యా దీవెన, మళ్ళీ వితంతులకి పెన్షన్స్, ప్లస్ అది కాక రుణమాఫీలు అవి చేస్తున్నారు కదా, చాలా బాగుంది. నాకంటే ఆయన అంటే చాలా ఇష్టం. అందుకోసం నాకు నచ్చాడు కాబట్టి నేను చెప్తున్నా, మిగతా వాళ్ళకి నచ్చాడు. మీ అభిప్రాయం చెప్పండి. మీకు బాగా నచ్చిన పథకం ఏంటండి పరిపాలనలో? అంటే ఇది బాగుంది. పిల్లలందరికీ డబ్బులు ఇస్తున్నాడు కదా. ఇంతకు ముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇలాంటి ఏం పథకాలు లేవు కదా. జగన్ గారు వచ్చాక ఈ పథకం బాగుంది. అంటే సార్ మైలవరంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? ఏదైనా పర్లేదు అంటారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? తెలియదు కానీ అంటే ఈసారి సీఎం ఎవరైతే బాగుంటది అంటారు? చంద్రబాబు నాయుడు గారా? ఓకే అండి. టీడీపీ ప్రభుత్వం వస్తేనే బాగుంటదండి. టీడీపీ అన్నారు. ఎందువల్ల అంటారు సార్? ఇప్పుడు పథకాలు ఇస్తున్నాడు కానీ ప్రయోజనాత్మకంగా ఏం లేవు. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు, రాజధాని ఇవన్నీ ఏమి లేవు. ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్ వస్తే అన్ని విధాలుగా సగటు మనుషుల జీవితానికి, సహజీవనం గడపడానికి ఈజీగా ఉంటదని నా ఉద్దేశం. టీడీపీ ప్రభుత్వం వస్తే. ఈ ప్రభుత్వం చాలా ఇబ్బంది పడ్డారండి. టాపింగ్ మేస్తులు గానీ, ఇసుక వాంటింగ్ గానీ, ఏదో అమ్మవాడు ఇచ్చినట్టు ఇస్తున్నారు కానీ దానివల్ల ఏమి వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి, రాని వాళ్ళకి అసలు లేవు. అది ప్రయోజనం. ఇప్పుడు ఇసుక ప్రాబ్లం వల్ల చాలా వనరులన్నీ అయిపోయినాయి. ఇసుక మూలంగానే మొత్తం లేబర్ అంతా చాలా ముందు. ఒకటి మద్యపానం నిషేధం అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏం లేదు. మద్యానికి ఇంకా పుల్లు రేట్లు పెంచి పిచ్చి మందు ఇచ్చినారు. పిచ్చి మందు ఇచ్చి జనాల ప్రాణాలతో చెలగాట వాడుతున్నారు. ఎలా ఉందండి 5 సంవత్సరాల మైలవరంలో అభివృద్ధి? 5 సంవత్సరాల్లో టీడీపీ గవర్నమెంట్ లోనే అభివృద్ధి ఉందండి. 5 సంవత్సరాలు ఏం లేదంటారా? ఏమి లేదు. 5 సంవత్సరాలు జీరో. అదే వసంత కృష్ణప్రసాద్ గారు అయితే వైసీపీలో వచ్చారు కానీ ఆ రోడ్లు వేసింది లేదు, వీధి లైట్లు చూసింది లేదు, తిరిగింది లేదు. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ మారాడు కాబట్టి ఈ టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వేస్తే వేయచ్చు. వైసీపీ నుంచి తిరుపతిరావు గారికి ఇచ్చారు.
తిరుపతి రావు గారికి ముఖం అసలు ఏం తెలియదండి వాళ్ళకి. ఆయన ఎవరో ఏంటో కూడా తెలియదు అసలుకి. తెలియని వాళ్ళకి ఓట్లు ఎలా వేస్తారండి? ఇప్పుడు ఎవరు వచ్చే అవకాశం ఉందంట సార్? 100% అయితే టీడీపీ గవర్నమెంట్ వస్తుందండి. టీడీపీ వస్తుంది. బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు గారు వేస్తేనే బాగుంటుంది. ఆయన గారి పరిపాలన ఎలా ఉందండి? కొంతవరకు పర్వాలేదు. కొంతవరకు పర్వాలేదు అంటారు. అంటే మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు? కొన్ని పనులు నచ్చినాయి. పెన్షన్ ఒకటి, రైస్ ఒకటి, స్థలాలు ఇవ్వడం ఒకటి. అంజమారా మాట్లాడి 5 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి మైలవరంలో? వెంకటకృష్ణ ప్రసాద్ కొద్ది పర్లేదు చేశాడు. టీడీపీ నుంచి వెంకటకృష్ణ ప్రసాద్ గారికి ఇచ్చారు, వైసీపీ నుంచి తిరుపతి రావు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? తిరుపతిరావు రావడం కష్టం. తిరుపతిరావు రారంటారా? కష్టం. ఏంటంటే ఎవరైతే బాగుంటుంది అంటారు ఈసారి? చంద్రబాబు నాయుడు గారా? నాయుడు గారు రావడం మంచిది. చంద్రబాబు నాయుడు గారా? వైసీపీ ఎందువల్ల అంటారు? నాకు నచ్చింది చెప్పా అంతే. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బాగుందండి. అంటే ఏం నచ్చిందండి మీకు బాగా? అన్నీ బాగున్నాయి, పథకాలు బాగున్నాయి. మళ్ళీ సార్ సీఎం అవుతారంట జగన్మోహన్ రెడ్డి గారు? అవుతారు. ఎన్ని సీట్లు రావచ్చు అన్న? రావచ్చు 100 పైన. 100 పైన రావచ్చు. పనిచేసే ప్రభుత్వం అయితే బాగుంది అనుకుంటున్నాను. పనిచేసే ప్రభుత్వం అంటే ఏదొస్తే అభివృద్ధి వస్తుంది అనుకుంటున్నారు? అభివృద్ధికి ఏమున్నదండి, ఏ ప్రభుత్వం అయినా అభివృద్ధి చేస్తుంది. దానికి ఏముంది, జగన్ గారు ఉన్నారు, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. మళ్ళీ సార్ సీఎం ఎవరు అవుతారంటారు సార్? సీఎం ఎవరు అవుతుంది మనం చెప్పలేము. అది చేయడం మాత్రం జగన్ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అందరికి అందుబాటులో ఉన్న కార్యక్రమాలు అభివృద్ధి. అది స్కూల్ పిల్లల కాడ నుంచి అండి, అవ్వాతాతల కాడ నుంచి, తర్వాత వికలాంగుల కాడ నుంచి, హాస్పిటల్ ముఖ్యంగా. ఇక్కడ మైలవరంలో టీడీపీ నుంచి వెంకటకృష్ణ ప్రసాద్ గారికి ఇచ్చారు, అలాగే వైసీపీ నుంచి తిరుపతి రావు గారికి ఇచ్చారు. అవునండి. ఎవరు వస్తే ఇక్కడ మైలవరంలో అభివృద్ధి అవుద్ది అంటారు? అది మనం చెప్పలేమండి. అభివృద్ధి ప్రజలందరూ తేల్సి వస్తుంది. ఒక గురించి నేను చెప్పను. అది ఇప్పుడు మీరు చెప్పమన్నారు ప్రభుత్వం గురించి. 5 సంవత్సరాల అభివృద్ధి ఎలా ఉంది సార్ ఇక్కడ మైలవరంలో? మైలవరం అభివృద్ధి అంటే అభివృద్ధి ఎప్పుడులాగానే ఉంది. ఎప్పుడో ఒక విధంగా అందులో మార్పులు ఏమీ లేవు. ఇప్పుడు అన్ని మేము మార్పులు చేసి జరిగిన ఏంటంటే వైద్యం, విద్య, ఈ పెన్షన్లు, మరి ఏమీ లేనటువంటి వాళ్ళకి, ఏమీ లేని వాటికి మరి ముఖ్యంగా డాక్రా గ్రూప్ ఆడవాళ్ళకి అండి, మరి 45 సంవత్సరాల వాళ్ళకి. తర్వాత ఇకపోతే ఏ ప్రభుత్వం చేయనటువంటి జగన్ గారు ఏం చేసిందంటే, మరి లేనటువంటి వాళ్ళు లేబరు ఎక్కడికి వెళ్ళినా, బ్యాంకులకు వెళ్ళినా డబ్బులు ఎవరో ఇవ్వరు. ఈ జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి 80% వరకు ప్రతి ఇంటికి గ్రూపులు, ఈ డబ్బులు డాక్టర్ గ్రూప్ డబ్బులని, 45 సంవత్సరాలని, బడి పిల్లల డబ్బులని ఇవన్నీ పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలిస్తే అవ్వచ్చు, దానికి ఏముంది. టీడీపీ అయితే లాగుద్ది అంటున్నారు. మా నియోజకవర్గం కూడా టీడీపీ లాగుద్ది అంటున్నారు మైలవరంలో. ఒకటి ఇంకోటి ఇక్కడ జరిగిన నష్టం ఏంటంటే, వాళ్ళు బాగానే ఉంటారు నాయకులు. ఇక్కడ ఎడ్ రోడ్డుకి ఉండేది ఏంటంటే ఒక ఇసుక కంకరే. ఈ మైలవరం నియోజకవర్గానికి ఒక ఇసుక కంకరే. వైసీపీ పాలన గట్టిగానే వచ్చింది. ఈ ప్రభావం అనేది ఉన్నోళ్ళు అంటే ఎప్పుడు వాళ్ళు ఇలాంటి 100 వచ్చినా వాళ్ళు ఉంటారు. ఈ అట్టిగా లేబర్ మీద పడిపోయింది కేవలంగా ఇది పొత్తినంతా. ఇప్పుడు ఇక్కడ లేబర్ బతికేది ఒక ఇసుక, ఒక కంకర మీద బతుకుతున్నారు. మైలవరం నియోజకవర్గంలో ఉన్న లేబర్ మొత్తం ఒక ఇసుక కంకరే. ఒక బిల్డర్ గాని ఎవరన్నా ఇసుక కంకర లేదే వాళ్ళ వల్ల కాదు. ఈ అలాంటి అవకాశాలు లేకుండా పోయినప్పుడు ఇసుక కొనాలంటే, ఒక లారీ ఇసుక కొనాలంటే 25,000 30,000 రూపాయలు. అప్పుడు ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో చిన్న లారీ ఇసుక కొనాలంటే 1000 రూపాయలు 1100 పడుతుంది. అలాంటప్పుడు ఈ లేబర్ మీద పడిపోయింది కదా ప్రభావం. ఆ పడిపోయినప్పుడు ఈ జనం కూడా ఓటింగ్ కూడా టీడీపీగా వేయిస్తారు. ఈ జనం ఓటింగ్ కూడా టీడీపీగా పడుద్ది. కృష్ణప్రసాద్ గారు గెలుస్తాం ఖాయం. మైలవరం నియోజకవర్గం కృష్ణప్రసాద్ గారు గ్యారంటీ. ఎందుకంటే నాలాంటి లక్షల మంది ఉన్నారు. నేను లారీ డ్రైవర్ని. చిన్న లారీలు అప్పుడు 100లకు 1000 మంది ఉండేవి. ఇలా చిన్న లారీ మొహం చూస్తానికి దిక్కులేదు. నేను 5 సంవత్సరాలు ఉద్యోగం లేక మా ఆడోళ్ళు చేస్తుంటే తిని బతుకుతున్నాను. మా ఆడోళ్ళు పని చేసుకొస్తుంటే తిని బతుకుతున్నా కానీ నువ్వు మగోడిగా బతికే అవకాశంగా లేకుండా పోయింది. మైలవరంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు?
ఏ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు మనకి అమరావతి రాజధాని అమరావతి అన్నారు, ఆ పార్టీ ఈ పార్టీ, తర్వాత 3 ముక్కలు అన్నారు. ఇప్పుడు ఏ రాజధాని మన రాష్ట్రానికి ఏదని చెప్పుకోవడానికి లేకుండా చేశారు. మరి స్పెషల్ స్టేటస్ అన్నారు, ఏమీ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే. కానీ విధ్వంస పాలన కన్నా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం కొద్దిగా పరిపాలన బాగుంటదని మేము అభివృద్ధి వస్తుందని భావిస్తున్నాం. ప్రభుత్వం వస్తే బాగుంటుందండి. టీడీపీ ప్రభుత్వం టీడీపీ ఎందువల్ల అంటారా? ఎందువల్లంటే అభివృద్ధి ఉందండి, ఒక అభివృద్ధి కూడా లేదు. ఇప్పుడు ఈయన వచ్చాడు, మరి అన్ని చేస్తాను అంటున్నాడు. చేస్తే గనక బ్రహ్మాండంగా ఉంటది. ఇంతకుముందు ఏమి లేదండి. ఇళ్ల ఫ్లాట్ల దగ్గర కూడా చాలా ఇది జరిగింది. కనీసం అర్హులకు కూడా ఇవ్వలేదు. సరే, చంద్రబాబు నాయుడు గారు రావాలనుకున్నారు. బ్రహ్మాండం మీరు చెప్పిన ఆయన ఎలా ఉందంటారు సార్ ఈ సంవత్సరంలో జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన అసలు సున్నా అండి, ఏం లేదు అసలు. అంటే ఏం నచ్చలేదు సార్ మీకు? మాకు పథకాలు ఎవరు ఇమ్మన్నారండి? ఎవరు ఇమ్మనలేదుగా. ఇప్పుడు ఈ ఆటో వాళ్ళు ఇమ్మన్నారా, 48 సంవత్సరాల వాళ్ళు ఇమ్మన్నారా? ఎవరు ఇమ్మనలేదుగా. ఆయన కావాలని వేసాడు. రేపు పొద్దున మరి ఆయన భవిష్యత్తు ఏంటో తెలియదు. మరి అంటే పథకాలు అయితే వస్తున్నాయి కానీ అభివృద్ధి లేదంటారా? అభివృద్ధి మెయిన్ సున్నా అండి. ఏముంది చెప్పండి, మీకు తెలీదా? తెలియని విషయం అని ఉందా? అది రాజధాని ఎక్కడైతే బాగుంటుంది సార్? అమరావతి సార్, అమరావతి. నీకు మార్చేది లేదు, పెట్టేది లేదు. అమరావతి. మైలవరంలో ఎలా ఉందండి డెవలప్మెంట్? 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అంటే ఏమి లేదండి. ఏనేని ఉమా గారు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఆయన కాసి కాపాడుకుంటూ వచ్చాడు. అది పరిపాలన ఎలా ఉందన్నా? బాగానే ఉందన్నా. ఏం నచ్చిందన్న ఆయన పరిపాలన మీకు బాగా? నచ్చేది ఏముంది సార్? వైసీపీ నుంచి తిరుపతిరావు గారికి ఇచ్చారు మైలవరంలో, టీడీపీ నుంచి వెంకటకృష్ణ ప్రసాద్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే మైలవరంలో అభివృద్ధి అవుద్దాం అనుకుంటున్నారు? తిరుపతిరావు అంటే పాపం లేనివాడి కదా, కొద్దిగా ప్రజల్ని చూసి బాగా చేస్తాడు అనుకుంటా. అన్నదాకా తిట్టి మళ్ళా అటైపు వెళ్ళాడు అంటే కృష్ణప్రసాద్ నమ్మరు కదా. ఏమో అట్టని కాదు, ఎవరిష్టం వాళ్ళదే ప్రజెంట్. అది అంటే ఎవరు వస్తే అభివృద్ధి అవుద్దాం అనుకుంటే మీరు కోరుకుంటున్నారు మైలవరంలో? ఎవరు వచ్చినా పర్లేదన్న, చేసేవాళ్ళు కావాలి. వైసీపీ వస్తుంది అనుకుంటున్నాం. వైసీపీ అండి, ఎందువల్ల అంటారు సార్? జగన్మోహన్ రెడ్డి చేసే పథకాలు ఈ పేద ప్రజలకి దాని వల్ల గెలుస్తాడని నా ఉద్దేశం. ఎలా ఉందండి మైలవరంలో 5 సంవత్సరాల అభివృద్ధి? మొత్తం కాకపోయినా కొంత పర్లేదు. కొంత పర్లేదు అంటారా? మళ్ళీ సార్ వస్తారంటారా? ఈసారి వైసీపీ నుంచి తిరుపతిరావు గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి వెంకటకృష్ణ ప్రసాద్ గారికి ఇచ్చారు. ఆయన మొన్నటిదాకా ఇందులో ఉండి వెళ్ళినాయిగా, వైసీపీలో నుంచి మళ్ళీ. మరి అవి చేయలేదు ఈ చేయలేదు అని వాళ్ళు ఏదో అంటున్నారు. మరి మొన్నటిదాకా ఈ గూట్లో నుంచి వెళ్ళినాయినే కదా. సార్, సీఎం ఎవరైతే బాగుంటది అన్నారా? సీఎం జగన్మోహన్ రెడ్డి అయితేనే లేని వాళ్ళకి కొంత మేలు కలిగిద్ది అని నా ఉద్దేశం. మేము వైఎస్ఆర్సీపీ అదే రావాలనుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ ఎందువల్ల అంటారు సార్? చాలా ఉంది చెప్పాలంటే. చెప్పండి సార్, మీరే చెప్పండి. కంపేర్ చేసి అంతకుముందు 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం గవర్నమెంట్ కి, 19 నుంచి 24 దాకా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కి తేడా మీరే చెప్పాలి. మీరే చూడండి, లేకపోతే ప్రజలే నిర్ణయించుకుంటారు. చూశారు కదా 5 సంవత్సరాలు మైలవరంలో పరిపాలన. మైలవరం ఉంది, స్టేట్ వైడ్ గా చూసుకున్నాం. మైలవరం స్టేట్ వైడ్ గా ఎలా ఉందని పరిపాలన అంటే ఏం నచ్చిందండి మీకు బాగా? పేదలకి సంక్షేమ పథకాలు కాదు, అవసరమైన పథకాలు అవి. ఎంతో మంది విదేశాలకు వెళ్తున్నారు ఆ చదువుల వల్ల. కొన్ని వేల కుటుంబాలు బాగుపడినాయి. ఆ విదేశీయులకి ఇప్పుడు పేద ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, విదేశాలకు అవకాశం వస్తే విదేశాలకు కూడా వెళ్తున్నారు. అసలు అంటే అనకూడదు, 2014 లేదా 2009 ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టక ముందు ఒక గ్రామాన్ని ప్రాతిపదికగా తీసుకోండి. ఆ గ్రామంలో ఏ వర్గం వాళ్ళు విదేశాలకు వెళ్ళారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినాక ఏ కులాల వాళ్ళు ఏ వర్గాల వాళ్ళు విదేశాలకు వెళ్ళారు. అదే తేడా, అది చాలు. సీఎం అవుతారంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? 100%.
జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు నెంబర్ 1 గా ఉంది. నెంబర్ 1 గా ఉంది. ఏం నచ్చింది మీకు బాగా? అన్ని బాగానే నచ్చినాయి. ఏమైంది, ఏం తక్కువ చేశాడు, అన్ని బాగా ఇస్తాడు. మళ్ళీ సార్ సీఎం ఎవరైతే బాగుంటది అంటారు? మళ్ళా ఆయనే రావాలా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మంచి పరిపాలన చేశాడు కాబట్టి ఆయనే రావాలి. అంటే ఆయన పరిపాలన మీకు బాగా ఏం నచ్చిందండి? బాగా నచ్చింది అంటలా, అన్ని బాగానే ఉన్నాయి. ఏం తక్కువ చేశాడు, అన్ని బాగానే చేస్తాడు. ఆయన ఉంటే లేబర్ ఎక్కడ ఉన్నా బతకమంటాడు. జగన్ వచ్చిన కానీ ఏమీ లేదు. లేబర్ మొత్తం పోలీసు వాళ్ళు కవ్విస్తున్నారు, కమ్ముతున్నారు, అంతే, ఏమీ లేదు. ఎలా ఉందండి మైలవరం 5 సంవత్సరాల అభివృద్ధి? ఏమి లేదు, చెప్తున్నాం కదా, అంతే బాగుంటది. సార్ వెంకటకృష్ణ ప్రసాద్ గారికి ఇచ్చారు టీడీపీ నుంచి, తెలుసు. వైసీపీ నుంచి తిరుపతిరావు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి అవుతుందంటారు మైలవరం? ఎవరు వచ్చినా మనం న్యాయం చేయాలి కానీ ఇది ఏముందమ్మా, టీడీపీ రావాలి. టీడీపీ రావాలి. సార్ మైలవరంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. టీడీపీ అండి, ఎన్ని వాళ్ళు అంటారండి? ఈ అరాచకాలు చూడలేకపోతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏంటి ఈ బాధవే బాధ కార్యక్రమం తట్టుకోలేకపోతున్నాం. ఏంటి ఇది వరకు సాధారణంగా మనకి ఇది చిన్న ఉదాహరణ చెప్తాను, పర్లేదా? పర్లేదు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాం. చెప్పండి సార్. ఇది వరకు మనకి 85 రూపాయలు 80 రూపాయలకి గ్యాస్ వచ్చేది. ఈ గవర్నమెంట్ వచ్చినాక, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక 100 రూపాయలు అయిపోయింది గ్యాస్. నేను రోజుకి 5 లీటర్లు కొట్టిస్తా గ్యాస్. రోజుకి 100 రూపాయలు చెప్పిన 20 రూపాయలు లీటర్కి 20 రూపాయలు చెప్పిన లెక్కేసుకున్న 5 లీటర్లు 100 రూపాయలు. నెలకు వచ్చేసి అంత చెప్పండి, 3,000 రూపాయలు. 3,000 రూపాయలు సంవత్సరానికి వచ్చి అంతే. ఇవన్నీ నా డబ్బులే అనమాట. నాకు పంచింది ఏమి లేదు. వీళ్ళు నా దగ్గర 1,80,000 రూపాయలు 5 సంవత్సరాల్లో తీసుకున్నారు ఉచితంగా. నా డబ్బులు నాకు ఇచ్చిందల్లా 13,000 రూపాయలు 2 సార్లుగా 3 సార్లు వేశారు. ఇది మన పిల్లలకి అమ్మఒడి వేస్తారనేసి పథకాలు చెప్తున్నారు. ఈ గవర్నమెంట్ నా డబ్బులు నాకు బాకీ ఆల్రెడీ నా డబ్బులతో ప్రజలందరికీ పంచింది అనమాట. ఇది కరెక్టేనా మీరు చెప్పండి? మీ డబ్బులతో పథకాలని ఇస్తుంది, నా డబ్బులతో, నా కష్టార్జితంతో. ఇది వరకు మీ అట్లా బతికి కింగులా బతికేటోళ్ళం. ఈ గవర్నమెంట్ వచ్చినాక నాశనం అయిపోయాం అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చాక ఖచ్చితంగా నాశనం అయిపోయాం. ఏ ఛానల్ ఇది? లేపాక్షి కొత్తగా వచ్చిందా? ఓకే ఓకే. యూట్యూబ్ అయినా యూట్యూబ్ ఛానల్ అయినా? ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణ మైలవరంలో తిరుపతిరావు గారికి ఇచ్చారు తెలుగుదేశం నుంచి వెంకటకృష్ణ ప్రసాద్ గారు ఖచ్చితంగా గెలుస్తారు 100%. వెంకటకృష్ణ ప్రసాద్ వచ్చేస్తారు అంతే. చేంజ్ ఉంటే బాగుంటదనే ఆలోచనలో. చేంజ్ అవ్వాలన్నారు. ఎందువల్ల అంటారు సార్? డెవలప్మెంట్ వేరే చేస్తాను హామీలు ఇస్తున్నారు కాబట్టి అదేనా కొత్తగా వెరైటీ ఉంటది కదా, కొత్తగా కంపెనీలు ఇస్తే బాగుంటది, జాబులు కూడా యూత్ కి బాగుంటది అనే ఉద్దేశంతో. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? పర్లేదు, ఆయన చేస్తున్నటువంటి అవి అయితే ఉన్నాయి, సేమ్ అదే పథకాలు కంటిన్యూ చేస్తూ డెవలప్మెంట్ చేస్తే బెటర్ అని చెప్పేసి ఆలోచన. ఇప్పుడు మైలవరం నుంచి వైసీపీ నుంచి తిరుపతిరావు గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి వెంకటకృష్ణ ప్రసాద్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే మైలవరం అభివృద్ధి అవుతాం? ఈ కృష్ణ ప్రసాద్ గారు వస్తే బెటర్ అనిపిస్తుంది. ప్రసాద్ గారు వస్తే బాగుంటది అంటారు టీడీపీ నుంచి. ఓకే సార్. సీఎం ఎవరైతే బాగుంటది అంటారు సార్? సీఎం అనుభవం ఉంది కాబట్టి, చంద్రబాబు గారికి అనుభవం ఉంది కాబట్టి ఆయనకి ఇస్తే బెటర్ అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారా? ఎందువల్ల అంటారని? కొద్దిగా దేశం డెవలప్మెంట్ అయింది, మన రాష్ట్రం పనులు బాగుంటాయి, జనానికి పనులు తక్కువ ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నారు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఏముందండి, డబ్బులు వేయడం తీసుకోవడం అదే సరిపోయింది. చేసుకోవడం పక్క నుంచి తీసుకోవడం. పథకాలు అయితే ఇస్తారు కానీ అభివృద్ధి లేదంటారా? అభివృద్ధి లేదు, మనకి రాజధాని సరిగా లేదు. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంది. జగన్ వచ్చినా బాగానే ఉంటది కానీ ఈసారి మారుతాం అనుకుంటున్నాం. ఈసారి మారుతాం. ఎందువల్ల అన్నాను? ఒకసారి చూసాంగా, ఇంకో ప్రభుత్వాన్ని కూడా చూడాలిగా. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బానే ఉంది, అంత దరిద్రంగా ఏం లేదులే కానీ పర్లా. అంటే ఏం నచ్చింది మీకు, ఏం నచ్చలేదు? పెన్షన్ నచ్చింది, వాలంటీర్ వ్యవస్థ నచ్చింది, సచివాలయం వ్యవస్థ కూడా నచ్చింది, బానే ఉంది. రుణమాఫీలు వేస్తున్నాడు, డబ్బులు చేయూత వేస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు, అన్ని బానే ఉన్నాయి. కాకపోతే అభివృద్ధి కొంచెం తక్కువైనట్టుంది. అభివృద్ధి కూడా ఉంటే బాగుండేది. ఎలా ఉందన్న మైలవరంలో 5 సంవత్సరాల పరిపాలన? డెవలప్మెంట్ అదే అసలు ఏమి లేదండి, డెవలప్మెంట్ జీరో. సరే, వైసీపీ నుంచి తిరుపతిరావు గారికి ఇచ్చారు. అవును, సర్నాల తిరుపతిరావు. టీడీపీ నుంచి వెంకటకృష్ణ ప్రసాద్ గారికి ఇచ్చారు. అవును. ఎవరు వస్తే అభివృద్ధి అవుతుంది అంటారు మైలవరంలో? ఆల్రెడీ వెంకటకృష్ణ ప్రసాద్ వచ్చాడుగా, ఏం అవలేదుగా. ఆయన వైసీపీ నుంచి వచ్చాడు మొన్న కూడా, ఈసారి కూడా మళ్ళీ ఈయన వైసీపీ నుంచి వస్తున్నాడు. అంటే వైసీపీ నుంచి ఆల్రెడీ వచ్చాడు, ఏం చేయలేదు. ఈసారి వైసీపీ నుంచి వచ్చినా ఏం చేయరనే లెక్క. అంటే వస్తున్నారు కానీ అభివృద్ధి అయితే ఏం చేయట్లేదు. అంతే. సీఎం ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు సార్?
సీఎం చంద్రబాబు అయితే బాగుంటది. హలో, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? తెలుగుదేశం ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం మేము. తెలుగుదేశం ఎందువల్ల సార్? అభివృద్ధి లేక మేము ఆశించిన అభివృద్ధి అయితే ఏమీ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు అదైతే ఇంట్రెస్ట్. సరే, టీడీపీ నుంచి వెంకట ప్రసాద్ గారు, వెంకటకృష్ణ ప్రసాద్ గారికి ఇచ్చారు. వైసీపీ నుంచి తిరుపతిరావు గారికి ఇచ్చారు. ఎవరో ఇక్కడ మైలవరంలో ఎవరో వస్తే అభివృద్ధి అవుతుంటారు. ఎవరు వస్తే అభివృద్ధి అంటే తెలుగుదేశం అభ్యర్థి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఓవరాల్ గా తెలుగుదేశం వాళ్ళు వస్తేనే ఒక ప్రభుత్వం ఏర్పడితే స్థిరమైన ప్రభుత్వం, దాని తర్వాత అభివృద్ధి అనేది అక్కడి నుంచి కోరుకుంటున్నాం. ఎలా ఉంది సార్ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? అంత ఏమీ లేదు. అంటే ఏం నచ్చలేదు మీకు? సంక్షేమం ఒకటే చూసుకున్నారు, అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధి అనేది ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్తున్నాను. నేను డ్యూటీకి వెళ్ళి సంపాదించుకుంటేనే నా ఫ్యామిలీ నేను పోషించుకోగలను. అలాగే పనికి క్రియేట్ చేయాలి, పని చేయాలి. దాని నుంచి మిగతా వాళ్ళందరికీ అభివృద్ధి కావాల్సిన అభివృద్ధి, సంక్షేమం కావాల్సిన సంక్షేమం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. మనం పని చేయడానికి పని లేనప్పుడు ఎన్నైనా అప్పులు తెచ్చి కట్టుకుంటాం. ఎవరెవరు కదా ఉచితంగా డబ్బులు ఇచ్చి జనాలు పాడు చేస్తానంటారా? ఇంకా అది వాళ్ళకే తెలియాలి. సార్, సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. అభివృద్ధి అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అభివృద్ధి ఉంటేనే సంక్షేమం అనేది వస్తుంది. సంక్షేమం అనేది విడిగా ఎక్కడి నుంచి రాదు. మన దగ్గర డబ్బులు ఉంటేనే మనం సంక్షేమం చేయాలి. అప్పు తెచ్చి అన్నాడు చేయలేము. సో యజమానిగా ఆలోచించాల్సింది అదేనండి. ఎవరైనా సరే వైసీపీ నుంచి తిరుపతిరావు గారికి ఇచ్చారు కానీ వెంకటకృష్ణ ప్రసాద్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగా అభివృద్ధి అవుతారు మైలవరం? చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి అవుతా అనుకుంటున్నాడు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మైలవరం. మైలవరే కదా, అంత లక్షలు రావాలి మొత్తం ఓవరాల్ గా. ఓకే సార్, అభివృద్ధి జరుగుతుంది, ఏం లేదు, చూసుకోవాలి మనం. ఓకే సార్, వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కృష్ణప్రసాద్ వస్తే బాగుంటది. కృష్ణప్రసాద్ గారు తెలుగుదేశం ఎందువల్ల అంటారు సార్? లేబర్ కోసం ఆయన పనులు చేపిస్తాడు, పనులు మాకు కలుగుతాయి వాటి కోసం. ఈ జగన్ ప్రభుత్వం మా టైం మేస్త్రీలు, వాటర్ బిల్డింగ్, చింటరింగ్, పెయింటింగ్ వాళ్ళు, పైపులు కలసిన వాళ్ళు, టైల్ చేసే వాళ్ళకి ఏ పనులు కార్మికులందరూ ఇబ్బంది పడుతున్నారు. అవును, అదే మా 5 సంవత్సరం మైలవరంలో డెవలప్మెంట్ తెలుగుదేశమే చేసింది అభివృద్ధి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేయలేదు, మాకేం చేయలే. లేబర్ పొట్ట కొట్టాడు కూడా, పనులు లేకుండా ఇసుక 5 రేట్లు పెంచేసి. అది మెయిన్ అంతే. సీఎం ఎవరైతే బాగుంటుందండి సార్? చంద్రబాబు నాయుడే. ఒక్క మైలవరమే కాదు, రాష్ట్రం మొత్తం చంద్రబాబే రావాలి. చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఖచ్చితంగా రావాలి. ఆయన పేరు వినపడకూడదు, కనపడకూడదు. నేను చచ్చిపోయేదాకా కూడా చంద్రబాబుకి ఓటు. అది ఆయన పేరు అసలు వద్దు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు వద్దంటారు. అసలు ఆ తలంపే వద్దు. ఏమైనా సరే, నన్ను ఏం చేసినా సరే, ఆయన పింఛను అది ఇది బీగుతా, అది బీగుతాను అంటున్నాడు. ఏది బీకినా నా పెద్దలు ఇచ్చిన పొలం ఉంది, నాకు ఇల్లు ఉంది, ఆయనేమి ఈగపోయినా పర్లా. మీ కష్టం మీదే అంటారు. నా కష్టమే నాకు దక్కుద్ది. రమ్మను, ఏం కావాలో ఆయనకే ఒక పింఛన్ నేనే ఇస్తా, 1 నెలది. టీడీపీ అండి ఎందువల్ల అంటారు మేడం? అంటే ఎవరు వచ్చినా మామూలుగా అయితే యాక్చువల్ గా అయితే పార్టీ తెలుగుదేశం, కానీ ఏ పార్టీ వచ్చినా కూడా జనాలకి మేలు జరిగితే ఓకే. జనాలకు మేలు చేసే వాళ్ళు వస్తే బాగుంటది అంటారా? ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఏమున్నాయండి, మామూలుగా అన్ని రేట్లు పెరుగుతున్నాయి. ఒక జాబ్స్ పరంగా, శాలరీస్ పరంగా తప్ప అన్ని రేట్లు ఎక్కువగాను. ఏది కొనాలన్నా కూడా అన్ని విపరీతంగా రేట్లు పెంచేస్తే ఎలా కొంటారు? ఉన్నవాళ్ళు ఎంతసేపు వాళ్ళు డెవలప్ అవుతున్నారు, కానీ లేని వాళ్ళ గురించి మనీ అట్లానే పేదరిక వాళ్ళు అట్లానే ఉండిపోతున్నారు. వాళ్ళేం డెవలప్ అవ్వట్లేదు. అంటే పథకాలన్నీ ఉన్న వాళ్ళకి అందుతున్నాయి అంటున్నారు, లేని వాళ్ళు అలాగే ఉండిపోతారండి. ఉన్న వాళ్ళకి అందుతున్నాయి. అసలు యాక్చువల్ గా పథకాలు అనేది లేని వాళ్ళకి కూడా రావాలి. ఉన్న వాళ్ళకే మామూలుగా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేసేసి, ఎమ్మెల్యేలు వాళ్ళ పరంగా పేర్లు ఉపయోగించేసి వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఆధార్ కార్డు లేదు మాకు. ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకోవాలనుకుంటే ఇప్పుడు మనీ కట్టాలి. ఒక 2000 ఇవ్వండి అమ్మా, మేము చేసి పెడతా ఉంటున్నారు. మనీ లేదు, ఏది జరగట్లేదు. ఇప్పుడు ఆధార్ కార్డు అంటే మేము ఇప్పుడు దాదాపు వచ్చేసి 3-4 ఇయర్స్ అవుతుంది, ఇంతవరకు ఆధార్ కార్డు లేదు. ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుంది మేడం? ఎవరైనా పర్లేదండి, జనాలకు మేలు జరిగితే. ఎలా ఉందండి 5 సంవత్సరాల్లో మైలవరంలో డెవలప్మెంట్? అది ఏం లేదండి డెవలప్మెంట్ అనేది. జగన్ బాగుంటుంది. జగన్ అన్న ఎందువల్ల అంటారు సార్? పెట్టిన పథకాలు గానీ అన్ని పరిపాలన బాగుంది. ఏం నచ్చినాయి నేను పథకాల్లో మీకు బాగా? అమ్మఒడి గాని, ఆసరా గాని అన్ని నచ్చినాయి. వాలంటరీ వ్యవస్థ గాని. ఈసారి మైలవరంలో తిరుపతిరావు గారికి ఇచ్చారు వైసీపీ నుంచి. అవునమ్మా. టీడీపీ నుంచి వెంకటకృష్ణ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి అవుతుంది అంటారు మైలవరంలో? ఒక లేనివాడికి ఇచ్చిండు కాబట్టి బీసీ వస్తేనే బాగుంటుంది. బీసీ ఇచ్చిండు కాబట్టి
సార్ తిరుపతిరావు గారు వస్తారంట మైలవరంలో వైసీపీ నుంచి? వస్తాడని అనుకుంటున్నాం. వెంకటప్రసాద్ గారు వస్తారనుకుంటున్నారు. తిరుపతిరావు గారు వస్తాడేమో. తిరుపతిరావు గారు వస్తారంట. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? కొంచెం పర్లేదు. పర్లేదు అంటారు. సీఎం అవుతారంట ఈసారి? చంద్రబాబు నాయుడు గారు అవుతారంట, జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంట? అవుతాడేమో అన్న, జగనే అవుతాడంట. జగన్ అవుతారంట. ఎన్ని సీట్లు రావచ్చని ఈసారి? 110 నుంచి 120 లోపు వస్తాయి. 110. జగన్ చాలా చేస్తున్నాడు కాబట్టి వైసీపీ రావాలి. వైసీపీ ఎలా ఉందని 5 సంవత్సరాలు మైలవరంలో డెవలప్మెంట్? మైలవరం మనకు తెలియదు. సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటారు. ఎందువల్ల అంటావు? ఏం నచ్చిందని పరిపాలన? పిల్లలకి చాలా చేస్తున్నాడు, పేదలకి స్థలాలు ఇల్లు అయిన ఇచ్చాడు, ఇంకా చాలా చేస్తున్నాడు. అందుకని ఆయన కావాలనుకుంటున్నాం. వాళ్ళు వస్తారంటారు ఈసారి? ఈసారి ఖచ్చితంగా జగన్ వస్తాం అనుకుంటున్నాం. మరి 3 పార్టీలు కలిపి పొత్తులో పోటీ చేస్తున్నాయి కదా, టీడీపీ వచ్చినా జగన్ వస్తారు ఖచ్చితంగా. దాని వల్ల ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఎన్ని వచ్చిన జగన్ తిరగలేదు. ఇక ఎవరున్నారు? జగన్ జగన్ గారా? ఎలా ఉందని ఆయన పరిపాలన 5 సంవత్సరాలు? ఎలా ఉందని ఆయన పరిపాలన 5 సంవత్సరాలు? ఏమో తెలియదు, జగన్ దేగా. అంటే ఇక్కడ తిరుపతిరావు గారికి ఇచ్చారు వైసీపీ నుంచి, నెక్స్ట్ వెంకటకృష్ణ గారికి ఇచ్చారు, వెంకటకృష్ణ ప్రసాద్ గారికి ఇచ్చారు టీడీపీ నుంచి. ఎవరు వస్తే మైలవరం అభివృద్ధి అవుద్ది అనుకుంటున్నారు? వాటి సంగతి మనకు తెలియదు. మాది అక్కడ పెనగంచి స్కూల్ దగ్గర. జగన్ గారి పరిపాలన బాగుందంటారా? అంటే మీకేం నచ్చింది మేడం? మీకేం నచ్చిందండి ఆయన పరిపాలన? పరిపాలన నచ్చేది ఏముంది, పేదలను చూస్తుంటే అంటున్నారు. అంటే పథకాలు నచ్చినాయా లేకపోతే అభివృద్ధి నచ్చినాయి? పథకాలు నచ్చినాయి. సార్ సీఎం అవుతారంటారా? అవుతారు అనుకుంటున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. బాగుంది అంటారా? ఏం నచ్చింది సార్ మీకు ఆయన పరిపాలన? వాలంటీర్ వ్యవస్థ నచ్చింది. వాలంటీర్ వ్యవస్థ. ఇంకేం నచ్చింది సార్? సచివాలయ వ్యవస్థ నచ్చింది. అన్ని బాగానే ఉన్నాయి, పథకాలు అన్ని బాగానే ఉన్నాయి. ఈసారి మైలవరంలో వైసీపీ నుంచి తిరుపతిరావు గారికి ఇచ్చారు, నెక్స్ట్ టీడీపీ నుంచి వెంకటకృష్ణ ప్రసాద్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే మైలవరంలో అభివృద్ధి అవుద్ది అనుకుంటున్నారు? జగన్ చూసి ఓడేస్తారన్న వైసీపీకి. మైలవరంలో? మైలవరం ఎక్కడైనా కానీ జగన్ చూసి ఓడిపడి. తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం ఎందువల్ల అంటారు? ప్రభుత్వం బాగలేదు. జగన్ గారి పరిపాలన బాగలేదా? ఏం నచ్చలేదు మీకు? అన్ని చేసినవన్నీ నచ్చలా. రోడ్లు నరలా పోసలు అన్ని పోసలే, బొల్లు దాళ్ళ పోసలు. మైలవరంలో అభివృద్ధి ఏం లేదంటారు. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం అంతే. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది అంటారా? సార్ ఇక్కడ మైలవరంలో వసంత వెంకట కుమార్ గారికి ఇచ్చారు, వస్తారంటారు ఆయన సారీ మైలవరం? టీడీపీ అండి. ఎందువల్ల అంటారు? దేనివల్ల అంటే ఆయన అభివృద్ధి బాగుంటది, విజన్ ఉంది, ఆయన ఏం చేయగలడు, టాలెంట్ ఉంది, అనుభవం ఉంది ఆయనకి. వెంకటకృష్ణ గారుగా అవును నిలబడిన వాళ్ళకే. అంటే టీడీపీ నుంచి వెంకటకృష్ణ గారు, వైసీపీ నుంచి తిరుపతిరావు గారు, టీడీపీ వెంకటకృష్ణ గారు వస్తారంట. ఎలా ఉందండి 5 సంవత్సరాలు మైలవరంలో పరిపాలన? మరీ దారుణంగా ఉంది. పరిపాలన ఏం లేదు. పరిపాలన లేదు. రాంగ ఇసుక ఆపేశారు, నిరుపేద రోడ్డు పాలు అయ్యారు, వేలు కిలోమీటర్ నడుచుకుని వెళ్ళారు, పేదలు కడుపు పుట్టాడు, లేదా భారీ షాప్ ఎక్కువ అయిపోయినాయి, కల్తీ మందులు, ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు, కంపెనీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, చాలా కంప్లైంట్లు. అంటే అందరూ వ్యాపారస్తులు అందరూ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారంట. పనులు లేవు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఉద్యోగాలు లేవు, హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి, బెంగళూరు వెళ్ళే పరిస్థితి, అందరూ వలస వెళ్ళిపోవాల్సి వస్తుందంటారా? అంతే. అందరూ రోడ్డు పాలు అయిపోయింది, 90% రోడ్డు పాలు అయిపోయి, మందులు ఎక్కువ అయిపోయి, కల్తీ ఎక్కువ అయిపోయింది, ఆరోగ్యాలు పాడైపోయినాయి, ఆత్మహత్యలు ఎక్కువ అయిపోయినాయి, రుణాలు లేవు, మాఫీలు లేవు, ఏం లేవు. ఏదో ఆటోలు 10,000, ఆడవాళ్ళకి 10,000, 5,000, 2,000 పథకాలు ఇస్తున్నారండి. పథకాలు అంటే అంతే. పథకాలు ఏమంటారు దాన్ని, అలా పడేస్తున్నాడు, వాళ్ళు బాగుపడుతున్నాడు. పథకాలు అయితే ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదంటారా? పథకాలు ఏమంటది, డబ్బులు ఇచ్చే కొన్ని బతుకస్తులు ఎక్కువ అయిపోతున్నారు. ఉద్యోగాలు కదా, ఉద్యోగం రావాలి, డెవలప్మెంట్ అయితే కదా ఏమైనా డెవలప్మెంట్ అయ్యేది. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు సార్? ఏం చంద్రబాబు నాయుడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? లేదు, మంచిగా లేదు. మంచిగా లేదండి. ఏం నచ్చలేదు మీకు? ఏం మంచి లేదంటే ఏముంది, అభివృద్ధి లేదంట. అభివృద్ధి లేదు, పట్టించుకున్నది లేదు ప్రజలని. సార్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు అభివృద్ధిలో? అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు నెంబర్ 1. చంద్రబాబు నాయుడు గారు వస్తారు. మరి సార్ వస్తారంటారా? ఈసారి ఖచ్చితంగా వస్తాడు. 3 పార్టీలు కూటమిలో కలిసి పోటీ చేస్తున్నాయి కదా. అవును. అంటే మీ అభిప్రాయం ఏంటి దానివల్ల? దానివల్ల ఇప్పుడు 3 పార్టీల ఓట్లు చంద్రబాబుకే వస్తాయి కదా.
ఇక కొద్దిగా కదా పోయేది. చంద్రబాబు గారు వస్తే మైలవరంలో అభివృద్ధి అవుతుంటారా? అభివృద్ధి ఖచ్చితంగా ఇది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడే చంద్రబాబు నెంబర్ 1 మినిస్టర్. రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అంటారా? మీ విజయవాడ తెలుసు, ఆంధ్ర, మాది తెలంగాణ. అమరావతి అంటే బాగుంటుంది. పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది సార్. బాగానే ఉందంటారు. ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలన? అంటే మాకు మా పిల్లలు డబ్బులు పడినాయి, పథకాలన్నీ అందినాయి అంటారు. మళ్ళీ సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు సార్? తెలియదు సార్, ఎవరు వచ్చినా మాకు ఒకటే. ఎలా ఉందండి ఈ మైలవరంలో ఈ 5 సంవత్సరాల అభివృద్ధి? బాగానే ఉంది సార్. వాళ్ళు ఉన్న బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది. బాగుందంటారా? అంతే బాగుంది సార్. మైలవరంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? మైలవరంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం అంటే ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటారు? ఇప్పటికే దేశం నాశనం అయిపోయి ఉంది. తెలుగుదేశం రాకపోతే అడుగు తింటమే, జనం అంతా అడుగు తింటమే. ఎవడు కాడు రోడ్లు కూడా అమ్ముకుంటాడు. రోడ్డు మీదకి వచ్చినోడికి కూడా 5 రూపాయలు ఫైన్ వేస్తారు. రోడ్డు మీదకి వచ్చి కట్టని చెప్తాడు. మళ్ళీ జగన్ గారి పరిపాలన వస్తాయి. వస్తే 5 రూపాయలు వసూలు చేస్తాడు. రోడ్డు మీదకి వచ్చినోడి కల్లా 5 రూపాయలు వసూలు చేస్తాడు. నువ్వు రోడ్డు మీదకి వచ్చావు కాబట్టి 5 రూపాయలు. సార్ టీడీపీ నుంచి వెంకటకృష్ణ గారికి ఇచ్చారు. టీడీపీ నుంచి వసంత వెంకటకృష్ణ వస్తారంటారు ఆయన? గ్యారెంటీగా. బాబాయ్ గారా? వైసీపీ నుంచి తిరుపతి రావు గారికి ఇచ్చారు. టీడీపీ నుంచి ప్రసాద్ గారికి ఇచ్చారు. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? బాగుందండి. సీఎం అవుతారంటే ఈసారి? ఓకే, థ్యాంక్ యూ. వైసీపీ నుంచి తిరుపతి రావు గారికి ఇచ్చారు. టీడీపీ నుంచి వెంకటకృష్ణ గారికి ఇచ్చారు. ప్రజలందరూ దేనిని కావాలని కోరుకొని ఆశీర్వదిస్తారో ఆ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటది. ప్రజలందరూ దేన్ని కోరుకుంటారో అది చేసే ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటది నా అభిప్రాయం. అభివృద్ధి బాగుంటది అంటారు. అవును. అంటే ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? నేను ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి 10 రోజులు 1 నెలే అయ్యింది. లోగడ పనులు ఎట్లా ఉన్నాయో నాకు ఇంతగా తెలియవు. అది జగన్ గారు సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు? సీఎం చంద్రబాబు గారు అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది అంటారా? లోగడ చేసిన పనులను బట్టి. ఏదొచ్చినా పర్లేదు. ఎందువల్ల అంటారు అలాగా? మేము వ్యాపారం చేసుకునే వాళ్ళం అండి, ఏదొచ్చినా పర్లేదు. ఏదొచ్చినా పర్లేదు అంటారు. ఓకే, ఎలా ఉందన్న జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? ఏ పార్టీ గురించి అన్నా అడగండి. అది ఆ పార్టీ జగన్ గారే అని చంద్రబాబు గారే అని విడివిడిగా మాట్లాడద్దు. ఎవరి పరిపాలన బాగుంటదండి? అంటే ఇప్పుడు ఎవరో ఒకరు రావాలి. ఎవరిదైనా బాగానే ఉంటది. అది ఓకేనా? చెప్పండి సార్, మైలవరంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాది వేలడం, మాది మైలవరం మండలం. మాది మైలవరం మండలానికి వస్తే టీడీపీ రావాలి. జగన్ గారి ప్రభుత్వంలో అసలు రోడ్లు వేస్తాను, రోడ్లు వేయలేదు. ఇసుక గానీ, ఐరన్ గానీ, ఏదైనా కానీ డబుల్ రేట్ పెరిగినాయి. అవన్నీ కూడా తగ్గాలంటే బాబు రావాలి, చంద్రబాబు రావాలి. అది ఆయన వల్ల అయితే కాదు. జగన్ గారి పరిపాలన లేదు, అసలు పరమ వేస్ట్ అయిపోయింది. అది వ్యాపారస్తులు ఏదైనా కానీ అసలు మనిషి అసలు కూలి పని చేసినప్పుడు బతకాలన్నా సరే బతకలేడు. అది వాడు తెచ్చుకునేది కూలి పని కూడా 700 అయినా సరే 700 కూడా ఖర్చు అయిపోయాడు. కానీ కనీసం 100 రూపాయలు కానీ ఖర్చు అయ్యి 600 దాచుకునే పాపం కూడా లేదు. ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందమ్మా ఇక్కడ మైలవరంలో? మైలవరంలో లేదు అసలు ఏమి లేదు. అసలు రోడ్లు వేస్తానా, రోడ్లు అసలు లేదు. అన్ని వేస్తానన్నా ఏమి లేదు అసలు. ఆ ఇళ్ల చోట్లు ఇచ్చారు, అసలు ఆ ఇల్లు అసలు పట్టాలు కూడా ఇస్తాన్నారు. ఆ పట్టాలు కూడా ఒరిజినల్ పట్టాలు ఇవ్వలేదు. అది ఫ్లాట్లు అయితే ఇచ్చారు కాదు, పట్టాలు ఇవ్వలేదు. ప్రభుత్వం మారాలంటారు. అసలు కంపల్సరీ టీడీపీ రావాల్సిందే.